ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అండి, అది జరిగిపోతుందని కాదు కానీ ఓకే, బీహార్లో ఆయన అడిగారు, రేపొద్దున ఒక అనివార్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉండి స్పెషల్ స్టేటస్ ఇచ్చిందనుకోండి, మన స్టాండ్ ఎలా ఉండిపోతుంది? నేను మన ప్రభుత్వం స్టాండ్ అడుగుతున్నాను, ఇక్కడ తెలుగుదేశం స్టాండ్ అడుగుతాను. అదే సార్, నేను అది ఖచ్చితంగా చెప్తా. గతంలో ఎన్డీఏ నుంచి మేము బయటకు రావడానికి జరిగిన పరిణామాలు మీకు మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజున నీతి ఆయోగ్ కారణంగా కొత్తగా ఏ రాష్ట్రానికి మేము ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితి అని బీజేపీ స్పష్టం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితులను ఏమైనా రివైజ్ చేసి నీతి ఆయోగ్ నిబంధనలు మార్పు తెచ్చి బీహార్ ప్రత్యేక హోదా ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ బీహార్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్యలు లేవు, వాళ్ళు గ్రోత్ బాగానే ఉంది. ఇప్పుడు మనం 2.5 దశాబ్దాల క్రితం బీహారు దోపిడీ దొంగలు అరాచకాలు అనుకున్న పరిస్థితి ఈరోజు బీహార్లో లేదు. అక్కడ గవర్నెన్స్ బాగుంది, ఆర్థిక పురోగతి బాగుంది, రాష్ట్ర ప్రగతి. ఈరోజు చెప్పుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితే చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర విభజన సందర్భంలో రావాల్సిన నిధులు కానీ వనరులు కానీ ఆంధ్రప్రదేశ్కి రాలేదు. ఈ రోజుకి తెలంగాణ నుంచి రావాల్సిన ఎన్నో బకాయిలు ఉన్నాయి. అవును, ఆ విషయంలో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ ఎ కాల్ కదా. ఆయన హోమ్ మినిస్టర్ ఆ రోజు అమిత్ షా గారు తిరుపతిలో సమావేశం పెట్టి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రాలా. ఈయన వెళ్ళారు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, రాలా. దాన్ని అడ్రస్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా ఉదాసీనంగా పక్కన పెట్టేసింది. అట్లీస్ట్ అక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల విషయంలో అయినా గట్టిగా నిలబడతారా మీ ప్రభుత్వం? ఖచ్చితంగా సార్, ఆంధ్రప్రదేశ్కి సాధించుకోవాల్సిన ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు. తెలంగాణ నుంచి రావాల్సినవన్నీ మేము తెచ్చుకుంటాం. సామధాన భేద దండోపాయాలు ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి లేదు. కేంద్రం ఆ రోజున ఉదాసీనంగా వ్యవహరించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఉదాసీనంగా వ్యవహరించే పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా మా అవసరాలు ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ని ఎట్లా గాడిలో పెట్టాలనే విషయంలో వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు కేంద్రంలో మేము ఎలా భాగస్వాములుగా ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా ఉంది. వాళ్ళు సత్యకుమార్ యాదవ్ గారు మన దగ్గర మంత్రిగా ఉన్నారు, వాళ్ళు నైతిక బాధ్యత. వాళ్ళ ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని మేము కూడా గెలిపించుకున్నాం, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఓటేసి గెలిపించాం. ఆమె నాట్ ఓన్లీ బీజేపీ క్యాండిడేట్, కూటమి అభ్యర్థిగా ఆమె గెలిచారు. ఆమెకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆమె పాత్ర ఆమె పోషించాలి. అట్లానే సత్యకుమార్ యాదవ్ గారు, మిగతా నాయకులు ఎవరైతే ఇప్పుడు సీఎం రమేష్ గారు ఎంపీగా గెలిచారు, సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచారు, శ్రీనివాస్ వర్మ గారు ఆయన ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఈవేళ మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సందర్భంలో అప్రిషియేట్ చేశారు. బీజేపీ వాళ్ళు ఒక చేంజ్, ఒక ఛాలెంజింగ్ డెసిషన్, మంచి ట్రెండ్ సెట్ చేస్తుంది, మంచి ట్రెండ్